అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. ప్రెసెంట్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రూపొందుతున్న కామెడీ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో హైలైట్ సీన్ కు సంబంధించిన వార్తలు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రీఎంట్రీలో డిఫరెంట్ జోనరాస్ ట్రై చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఆడియన్స్ ను వింటేజ్ మూడ్ లోకి తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నారు. కమర్షియల్ కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. సంక్రాంతి టార్గెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్ లో కీలక స్కెడ్యూల్ పూర్తి చేసిన అనిల్ రావిపూడి ప్రెజెంట్ ముస్సోరీలో మరో స్కెడ్యూల్ స్టార్ట్ చేశారు. We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. ఈ స్కెడ్యూల్లో క్లైమాక్స్ కు సంబంధించిన సీన్స్ తెరకెక్కిస్తున్నారు. అయితే రొటీన్ మెగా మూవీస్ కు భిన్నంగా ఈ సినిమా క్లైమాక్స్ ను ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ట్రాక్ తో ఈ సినిమాను ముగించబోతున్నారట దర్శకుడు అనిల్ రావిపూడి. చిరు సినిమాలో ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే మాస్ యాక్షన్ తో పాటు తన మార్క్ కామెడీ కోటా కూడా కాస్త ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నారు దర్శకుడు అనిల్. లేడీ సూపర్ స్టార్ నయనతార చిరుకు జోడీగా నటిస్తున్న ఈ సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరుస స్కెడ్యూల్స్ తో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ మీదే కాదు, బుల్లితెర మీద కూడా తగ్గేదేలే అంటున్నారు పుష్పరాజ్. థియేటికల్ రిలీజ్ లో ఇండియన్ సినిమా రికార్డ్ అన్నిటినీ తిరగరాసిన ఈ సినిమా ఇప్పుడు శాటిలైట్ స్క్రీనింగ్ లోనూ అదే జోరు చూపించింది. బుల్లితెర మీద కూడా బాలీవుడ్ కు చెమటలు పట్టించింది మన సౌత్ సినిమా. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2 తొలి భాగాన్ని మించి సక్సెస్ సాధించిన ఈ మాస్ సీక్వెల్ బిగ్ స్క్రీన్ మీద బాహుబలి రికార్డులను కూడా తిరగరాసింది. ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. ఓటీటీలోనూ పుష్పరాజ్ జోరు అదే రేంజ్ లో కొనసాగింది. వసూళ్ల పరంగా ఏ రేంజ్ బస్ క్రియేట్ చేసిందో డిజిటల్ వ్యూస్ లో అంతకు మించి రికార్డులు క్రియేట్ చేసింది పుష్ప 2. ఇప్పుడు అదే జోరు కంటిన్యూ చేస్తూ శాటిలైట్ వ్యూస్ లోను కొత్త హైట్స్ ను టచ్ చేసింది. రీసెంట్ గా పుష్ప 2 హిందీ వర్షన్ టీవీలో టెలికాస్ట్ అయింది. ఈ టెలికాస్ట్ లో 5.1 టీఆర్పీ సాధించింది ఈ మూవీ. ఈ నెంబర్స్ రీసెంట్ IPL యావరేజ్ కన్నా ఎక్కువ కావటం విశేషం. అంతేకాదు రీసెంట్ బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ లో ఏ సినిమాకు కూడా ఈ స్థాయిలో టీఆర్పీ రాలేదు. ఈ నెంబర్స్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్. ప్రెజెంట్ AA22 వర్క్ లో బిజీగా ఉన్నారు బన్నీ. ప్యారలల్ వరల్డ్స్ నేపథ్యంలో గ్లోబల్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి తన రికార్డులు తానే బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు పుష్పరాజ్. ఒక్కో అప్డేట్ తో ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేస్తున్నారు అఖండ మేకర్స్. ప్రెసెంట్ సీక్వెల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్యారలల్ గా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. ఇంత బిజీలో మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇచ్చింది ఈ మూవీ టీం. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అఖండ 2. బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగా నెవర్ బిఫోర్ స్టైల్లో భారీగా సినిమాను ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. ఇప్పుడు మరో అప్డేట్ నందమూరి అభిమానుల్లో మరింత జోష్ తీసుకొచ్చింది. ప్రెజెంట్ సీక్వెల్ వర్క్ లో బిజీగా ఉన్న యూనిట్ ఈ సినిమాలోనే త్రీక్వెల్ కు సంబంధించిన హింట్ కూడా ఇవ్వబోతుందట. త్రీక్వెల్ ఉంటుందన్న విషయాన్ని రివీల్ చేస్తూ ఓ స్పెషల్ ఎపిసోడ్ను ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు బోయపాటి. ఈ అప్డేట్ వైరల్ కావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మోస్ట్ అవైటెడ్ అఖండ 2 సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. కోలీవుడ్ డైరెక్టర్స్ కేవలం కెమెరా వెనకే ఉండిపోవాలనుకోరు. ఛాన్స్ దొరికితే ఆర్టిస్ట్ గాను ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు. ఇప్పటికే ఒకరిద్దరు దర్శకులు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సత్తా చాటుకున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఓ యంగ్ సెన్సేషన్ కూడా ఎంట్రీ ఇస్తున్నారు. స్టార్ హీరోలతో మాఫియా సినిమాలు చేస్తూ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్. ప్రెజెంట్ కూలీ వర్క్ లో బిజీగా ఉన్న ఈ డైరెక్టర్ నెక్స్ట్ ఖైదీ 2ని స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆ మూవీ తర్వాత దర్శకత్వ బాధ్యతలకి షార్ట్ బ్రేక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు లోకేష్.
ఇప్పటికే తన సినిమాల్లో గెస్ట్ రోల్స్ లో కనిపిస్తున్న లోకేష్ కనగరాజ్ త్వరలో పూర్తి స్థాయి హీరోగా ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు. ఆ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కూడా తీసుకుంటున్నారు. రీసెంట్ గా శృతి హాసన్ తో కలిసి ఓ మ్యూజిక్ వీడియోలో నటించిన లోకేష్ ఆర్టిస్ట్ గాను ఫుల్ మార్క్స్ సాధించారు. దర్శకుడిగా ప్రూవ్ చేసుకుని నటుడిగా మారిన ఎస్జే సూర్య ప్రెజెంట్ ఫుల్ బిజీగా ఉన్నారు. తమిళ్ తో పాటు తెలుగులోనూ నెగిటివ్ రోల్స్ లో సత్తా చాటుతున్నారు. దర్శకుడిగా వచ్చిన సక్సెస్ కంటే నటుడిగానే ఎక్కువ విజయాలు సాధించారు సూర్య. లీడింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సముద్రఖని కూడా దర్శకత్వం నుంచే నటుడిగా మారారు. వరుస అవకాశాలతో యాక్టర్ గా బిజీ కావడంతో మెగాఫోన్ పక్కన పెట్టి ఎక్కువ టైం మేకప్ తోనే గడుపుతున్నారు ఈ దర్శకులు. ప్రెజెంట్ అన్ని ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఓ సినిమా హిట్ అయితే చాలు ఆ మూవీకి సీక్వెల్ను లైన్లో పెట్టేస్తారు. అదే బ్లాక్ బస్టర్ మూవీ అయితే అవకాశం ఉన్నా లేకున్నా సీక్వెల్ను అనౌన్స్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఇంత హైలో ఉంటే ఓ హీరో ఆల్రెడీ అనౌన్స్ అయిన సూపర్ హిట్ సీక్వెల్ను కూడా పక్కన పెట్టేశారు. ఎందుకు అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ ద స్టోరీ. రీసెంట్ టైమ్స్ లో ఇండియన్ స్క్రీన్ మీద వైలెంట్ సినిమాల జోరు కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. ఈ లిస్ట్ లో మోస్ట్ వైలెంట్ అనిపించుకున్న సినిమా మార్కో. ఉన్ని ముకుందన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు రిలీజ్ టైంలో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అందుకే వెంటనే సీక్వెల్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. బ్లాక్ బస్టర్ టాక్ తో రిలీజ్ అయిన మార్కో మూవీకి అదే స్థాయిలో నెగిటివిటీ కూడా వచ్చింది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ విషయంలో చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సీక్వెల్ విషయంలో ఆలోచనలో పడ్డారు మేకర్స్. లేటెస్ట్ ఇంటర్వ్యూలో సీక్వెల్ గురించి అఫీషియల్ క్లారిటీ ఇచ్చారు హీరో ఉన్ని ముకుందన్. సినిమా మీద వచ్చిన నెగిటివిటీ కారణంగా సీక్వెల్ ఆలోచన విరమించుకున్నామని ప్రకటించారు. మరి నిజంగానే సీక్వెల్ ను పక్కన పెట్టేస్తారా, లేదంటే కాస్త వైలెన్స్ తగ్గించి మళ్లీ లైన్లో పెడతారా చూడాలి. నటిగా ప్రూవ్ చేసుకునేందుకు డిఫరెంట్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు బాలీవుడ్ బ్యూటీస్. ఓవైపు కమర్షియల్ సినిమాలో గ్లామర్ రోల్స్ చేస్తూనే మరోవైపు ఛాన్స్ దొరికినప్పుడల్లా రియల్ లైఫ్ క్యారెక్టర్లో నటించేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్ టైమ్స్లో ఈ లిస్ట్ కాస్త భారీగానే కనిపిస్తోంది. సాహోతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన శ్రద్ధా కపూర్ బాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్నారు. ముఖ్యంగా హర్రర్ జానర్ లో వచ్చిన స్త్రీ 2 సినిమాలో శ్రద్ధ ఇమేజ్ ని పీక్స్ కి తీసుకువెళ్లాయి. కమర్షియల్ స్టార్ గా సత్తా చాటిన ఈ భామ నటిగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. అందుకే బయోపిక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఓ మరాఠీ సింగర్ బయోపిక్ లో నటించేందుకు రెడీ అవుతున్నారు ఈ బ్యూటీ. బాలీవుడ్ లో గ్లామర్ రోల్స్ లో అద్దరగొట్టిన ఆలియా భట్ కూడా రీసెంట్ గా బయోగ్రాఫికల్ మీద దృష్టి పెట్టారు. గంగూబాయి కథియావాడి సినిమాలో అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ఆలియా అప్కమింగ్ లిస్ట్ లోనూ ఈ జానర్ సినిమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కెరియర్ స్టార్టింగ్ నుంచే ఛాలెంజింగ్ రోల్స్ చేస్తున్న జాన్వీ కపూర్ కూడా బయోపిక్ లో నటించారు. గుంజన్ సక్సేనా జీవిత కథలో నటించిన జాన్వీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇలా టాప్ బ్యూటీస్ అంతా బయోపిక్స్ వైపు చూస్తూ ఉండటంతో మేకర్స్ కూడా ఆ జానర్ లో ఎక్కువగా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. సో ఇది వాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.